మీకు అర్థం అవ్వాలి. ఇశ్రాయేల్ని బయటికి పిలిచిన తర్వాత ఇశ్రాయేల్ని అబద్ధం ఆడొద్దు అన్నాడంటే ఐగుప్తిలో అబద్ధం ఆడినా ఎవరు ఏమి అనరు. దొంగతనాలు పెద్దగా పట్టించుకోరు. అంటే ఐగుప్తి ఎలా ఉందో తెలుసా? రెడ్ లైట్ ఏరియాకి బాబులా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. పాపానికి పెట్టింది పేరు. అంటే ఎంత డబ్బుందో, ఎంత విశాలమైన జీవితం ఉందో అంత పాపం ఉంది. ఎందుకనే ఇలా తయారయ్యారంటే అక్కడ దేవతలను మొక్కుతున్నారు కనుక అలా తయారయ్యారు. అందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు, ప్రజల్లో ముందు మార్పు రావాలి అంటే వీళ్ళని మబ్బి పెడుతున్న ఈ దయ్యాల సంగతి చూడాలనుకున్నాడు. ఏం చేస్తారు ఆ దయ్యాలంటే? ఆ దురాత్మలు లేదా ఆ యొక్క దేవతలు ఏం చేస్తున్నారు ప్రజలంటే? ప్రజల్ని మబ్బి పెడుతున్నారు, రేపుతున్నారు. అదేంటండి? అలాంటి దేవతల్ని ఆకారాలు ముక్తే ప్రజలు అలా తయారవుతారంటే ఎందుకు తయారవరు? నేను అడుగుతున్నాను, ఒక ఉదాహరణ అడుగుతాను, చెప్పండి. దేవుడి పేరు మీద సారా పంచుతున్నారంటే నేను అడుగుతాను, ఆ దేవుడి పేరు మీద సారా పంచుతున్నారంటే అక్కడ ఉన్నది దేవుడు అంటారా, దేవుడి ముసుగులో ఉన్నది దయ్యం అంటారా? చెప్పండి. దయ్యం. దేవుడి పేరు మీద ఆడవారిని తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలే కాదు, నిలువుగా అంటే వాళ్ళకి నూనె పోగు కూడా లేకుండా వాళ్ళకి టవళ్ళు కట్టి ఒకేసారి టవల్ ఇప్పించి, మీ వెస్ట్ గోదావరిలోనే దేవుడి పేరు మీద ఘోరంగా ఆడవారితో కామతురతన జరిగించి నృత్యాలు చేస్తున్నారంటే నేను అడుగుతున్నాను, ఆ బొమ్మ వెనకాల ఉన్నది దేవుడు అంటారా, దెయ్యం అంటారా? చెప్పండి. ఒక విచిత్రం చెప్పిన, దేవుడికి గంజాయి పంచుతారు తెలుసా? దేవుడికి గంజాయి ఏంటండి? దేవుడికి గంజాయి, దేవుడికి గుడుంబ, దేవుడి పేరు మీద మేళాలు, దేవుడి పేరు మీద భోగం మేళాలు, దేవుడి పేరు మీద, ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి, దేవుడి పేరు మీద ఇజ్రాలు అంటే ఆడమగ కానాలతో డ్యాన్స్ నడుతున్నాను. ఇలాంటి విష సంస్కృతి చిన్నపిల్లలకు కూడా చూపిస్తున్నారంటే దేవుడు ఉంటే ఇలాంటి పనులు చేయిస్తాడా? దేవుడి పేరు మీద దయ్యం ఉంటే చేయిస్తాడా? చెప్పండి. దీనికి బాబులా జరుగుతున్న ఐగుప్తిలో విష సంస్కృతి పెరిగిపోయింది. అంటే ఎలా పెరిగిపోయింది? అన్ని దేవుళ్ళ పేరు మీదే జరుగుతున్నాయి. మేళాలు దేవుళ్ళ పేరు మీదే, మత్తు దేవుడి పేరు మీదే, బలులు దేవుడి పేరు మీదే, చంటి పిల్లల్ని చంపడం దేవుడి పేరు మీదే. ఎందుకురా చంటి పిల్లల్ని చంపుతున్నారంటే ఐగుప్తిలో ఫిలాసఫీ ఏంటో తెలుసా? ఎందుకు చిన్న పిల్లల్ని చంపుతున్నారంటే పంటలు బాగా పండాలంటే ఎవరిని చంపాలంట? పిల్లల్ని చంపాలంట. ఐగుప్తిలో పిల్లల్ని చెప్తారు ఏంటంటే అలాంటివి, అంటే ఆకారాలను మొక్కితే ఇలాంటి పనులు చేస్తారంటే బేసిక్గా చేస్తారు. ఆకారాలను